హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ వాలెట్. ప్రస్తుతం సినీ రంగంలో నటీనటులు తమ సినిమాలను విజయవంతం చేయడానికి ఎలాంటి పాత్రలోనైనా సరే నటించేందుకు చాలా సిద్ధంగానే ఉన్నారు. అయితే పాత్రకు అవసరమైతే రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించడానికి రెడీ అంటున్నారు. కానీ అందరూ హీరో హీరోయిన్స్ ఒకలా ఉండరు కదా. తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పాత్రలు సీన్స్లో కూడా నటించేందుకు నిరాకరించే హీరోలు హీరోయిన్లు కూడా కొంతమంది మాత్రమే ఉంటారు. తమ సినీ ప్రయాణంలో రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉండే నటీనటులు చాలా తక్కువ. అందులో విజయ్ సేతుపతి కూడా ఒకరు. అవునండి, అతడితో లిప్ లాక్ సీన్ చేసేందుకు ఓ హీరోయిన్ అంగీకరించినప్పటికీ కూడా హీరో మాత్రం సిద్ధంగా లేరు. చివరికి ఆ సన్నివేశం లేకుండానే షూటింగ్ అనేది పూర్తయింది. కట్ చేస్తే ఆ మూవీ సూపర్ హిట్. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా? అదే 96. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన సంగతి మనందరికీ తెలుసు. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య లిప్ లాక్ సీన్ అనేది ఉంటుందట. అంటే ఇది దర్శకుడు ముందే వివరించాడట. అయితే ఈ సీన్కు త్రిష ఒప్పుకున్నప్పటికీ కూడా విజయ్ సేతుపతి మాత్రం అస్సలు అంగీకరించలేదట. ఈ సినిమా క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇద్దరు ఒకరికొకరు వీడ్కోలు పలికే సన్నివేశం. ఇప్పటికీ కూడా ఈ సీన్ ప్రేక్షకుల మనస్సుల్లో చెరగనిదిగా ఉండిపోతుంది. వీళ్ళిద్దరూ విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ సమయంలో త్రిష విజయ్ సేతుపతి మధ్య లిప్ లాక్ సీన్ అనేది ఉండాలట. అంటే మనకి సినిమాలో లేదు, ఎందుకంటే విజయ్ సేతుపతి గారు ఒప్పుకోలేదు కాబట్టి. కానీ ఆ సీన్ చేసేందుకు విజయ్ సేతుపతి ఒప్పుకోలేదట. దీంతో ఆ ముద్దు సన్నివేశం లేకుండానే సినిమా షూటింగ్ అనేది పూర్తయిపోయింది. బదులుగా విజయ్ సేతుపతి ముఖంపై చేతులు పెట్టి ఎమోషనల్ అవుతూ వీడ్కోలు చెప్పింది త్రిష. 96 చిత్రంలో త్రిష జాను పాత్రలో కనిపించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే అండ్ తెలుగులో జాను అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి లిప్ లాక్ సీన్ చేయకపోవడానికి ఓ రీజన్ ఉంది. విజయ్ సేతుపతి తన సినిమాల్లో ముద్దు సన్నివేశాలు చేయడు. అలాంటి సన్నివేశాలు చెయ్యనని కూడా దర్శకుడికి ముందే చెప్తారట. అలాగే అజిత్, సూర్య, శివకార్తికేయన్ సైతం కూడా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించరు. ప్రస్తుతం త్రిష, విజయ్ ఇద్దరు కూడా చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అండ్ విజయ్ సేతుపతికి సంబంధించి సినిమాల్లో మీకే సినిమా ఇష్టం ఏంటి అనేది కామెంట్ చేయండి.